నమస్కారం చాణక్య గారు. నమస్తే అండి. డయాబెటిక్ స్పెషలిస్ట్ మీరు. హుహు. మా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విష్ వెంకట్ అని హుహు. ఒక ఆయన ఉన్నారు. హ్మ్. ఆయన కాలు బాగా ప్రాబ్లమ్ ఇచ్చింది. హ్మ్. ఏం జరిగి ఉంటుంది? అంతవరకు అయ్యేంతవరకు ఎందుకు చూసుకోలేదు అతను? హ్మ్. దాని గురించి కొంచెం వివరిస్తారా? ఈ మధ్య కాలంలో మనం డయాబెటిస్ అనేది ప్రతి ఇంట్లో వింటున్నాం అనమాట. హ్మ్. డయాబెటిస్ కంట్రోల్‌లో పెట్టుకున్నంత వరకు ఏం కాదండి. ఆ! ఈ డయాబెటిస్ ఎప్పుడైతే కంట్రోల్ ఉండదో, అంటే మన గురించి మనం పట్టించుకున్నప్పుడు, ఆహా! లేదు సరైన వైద్యం అందనప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే షుగర్ పెరిగిపోతూ ఉంటుంది. అచ్చా! షుగర్ పెరగడం అంటే ఏంది? మన బాడీలో రోగనిరోధక శక్తి తక్కువైపోతుందనమాట. అంటే ఆయన టాబ్లెట్స్ అవి వాడుతూ ఉండొచ్చు కదా సార్? కరెక్ట్. ఆ! టాబ్లెట్స్ వాడుతూ ఉండొచ్చు. ఇంకా కంట్రోల్ కాకపోతే ఇన్సులిన్ వాడుతూ ఉండొచ్చు. ఆ! కాకపోతే అది కంట్రోల్ ఉండడం అనేది ఇంపార్టెంట్. అచ్చా! ఎలా కంట్రోల్ ఉండడం అనేది రక్తం అది బ్లడ్ టెస్ట్ వల్ల తెలుస్తూ ఉంటుందన్నమాట మనకి. ఓకే. సో, ఎప్పుడైతే ఈ బ్లడ్ టెస్ట్‌లు మనం సరిగ్గా చేసుకోమో, లేదు ఫాలోఅప్ సరిగ్గా ఉండదు, ఓహో! లేదు కొన్ని కొన్ని కారణాలు అంటే స్ట్రెస్ వల్ల అచ్చా! మన దైనందిన జీవితంలో రకరకాల మనం సమస్యలకి మనం గురవుతుంటాం. అవును. అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంటి సమస్యలు కావచ్చు, రకరకాల ఏదైనా కావచ్చు. ఈ స్ట్రెస్‌ల వల్ల ఏమవుతుంది అంటే మనకి షుగరే కాదు, బీపీ ఇటువంటివి కూడా కంట్రోల్ ఉండవన్నమాట. హ్మ్. ఎప్పుడైతే ఇటువంటి మనం కంట్రోల్ పెట్టుకోమో, టైంకి ఆహారం తీసుకోమో, అటువంటప్పుడు మందులు ఏవైనా సరే బిళ్ళలు గానీ, ఇంజెక్షన్ గానీ పనిచేయడం మానేస్తాయన్నమాట. హ్మ్. అటువంటప్పుడు మనకేమవుతుంది, లోపల రోగనిరోధక శక్తి తక్కువైపోతుంది. హ్మ్. అంటే ఇమ్యూనిటీ. హ్మ్. సో, తక్కువైనప్పుడు ఏమవుతుంది, చిన్న గాయమైనా గూడా అది సెప్టిక్ అవుతుందన్నమాట. హ్మ్. మామూలుగా మనం చిన్నప్పుడు పరిగిస్తూ ఉంటాం. అవును. పల్లెటూరులో పరిగిస్తుంటాం, కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటుంటాయి, పీకేస్తుంటాం, పోతుంటాయి, మానిపోతుంటాయి. అవును. కానీ వీళ్ళలో అలా కాదు. చిన్న ఆ! గాయమైనా అది పెద్దదవుతుందన్నమాట. అంటే షుగర్ పేషెంట్‌లకి. షుగర్ పేషెంట్స్‌కి. ఎప్పుడైతే కంట్రోల్ ఉండదో, అందువల్ల మేము ప్రతిసారి పేషెంట్స్ మేము చెప్తుంటాం. మా ఆ! దగ్గరకొచ్చిన ప్రతిసారి కాళ్ళని ఓకే. కాపాడుకోండి, కాపాడుకోండి అని. ఓకే. ఓకే. మీకు తెలుసు ఒకటి, అన్నిట్లోకి ఇంపార్టెంట్ పార్ట్ ఏది మన బాడీలో? కళ్ళు సార్ యెస్. నయనం ప్రధానం అంటారు. సర్వేంద్రియం నయనం ప్రధానం అన్నాం. ఓకే. సో, దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ కాళ్ళనమాట. ఓహ్! ఎందుకంటే, మనం నడవడానికి గానీ, మన జీవనోపాధికి గానీ ప్రతి దానికి కాళ్ళు అవసరం. కాళ్ళు లేకుండా మనం ఒక చోట నిలబడిపోతాం. హ్మ్. సో, చాలా ఇంపార్టెంట్ అనమాట కాళ్ళు. హ్మ్. కాకపోతే ఏందంటే, మనం మామూలుగా కాళ్ళని అశ్రద్ధ చేస్తాం అనమాట. హ్మ్. చాలా వరకు కాళ్ళని పట్టించుకోం. ఉదాహరణకు మనం స్నానం చేస్తున్నాం అనుకోండి, హ్మ్. కాళ్ళని సరిగ్గా రుద్దుకోం అనమాట. హ్మ్. కాలి, వేళ్ళ మధ్య క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అచ్చా! షుగర్ పేషెంట్స్‌లో ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే, కాలి, వేళ్ళ మధ్య వాళ్ళకి సెప్టిక్ అవుతూ ఉంటుంది. అచ్చా! అంటే పాచిపోయి. హుహు. అక్కడి నుంచి క్రిములు ఎంటర్ అవుతుంటాయన్నమాట. ఒకవేళ ఓకే. కాలికి దెబ్బ తగలకపోయినా కొన్నిసార్లు కాలి, వేళ్ళ మధ్య నుంచి క్రిములు ఎంటర్ అయ్యి సెప్టిక్ వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు వాళ్ళు హాస్పిటల్‌లో కూడా చేరాల్సిన అవసరం వస్తుందన్నమాట. అంటే అంటే హై అప్పుడు గ్రేడ్ ఫీవర్ తెలీదు వాళ్ళకి. తెలీదు వాళ్ళకి. ఓకే. ఎందుకంటే వాళ్ళకి అప్పటికి ఆల్రెడీ సెన్సేషన్ పోయి ఉంటుంది. సో, అచ్చా! అది ఉబ్బిపోయి కొన్ని రోజులకి అంటే ఓహ్! 2 రోజులుగా, 3 రోజులు, 4 రోజులు ఉబ్బిపోయి ఏమవుతుంది అంటే, అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఏదో ప్రమాదం జరుగుతూ ఉంది. అప్పుడు వెళ్తారన్నమాట డాక్టర్స్ దగ్గరికి. హుహు. కానీ ఆల్రెడీ ఆ స్టేజ్ దాటారు కాబట్టి చాలా వరకు అడ్మిట్ చేయాల్సొస్తుంది. హుహు. అలా కాకుండా నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, అది చిన్న గాయం ఉన్నప్పుడే దగ్గరలో డాక్టర్‌ని సంప్రదిస్తే ఇది ఏమిటి, ఏ స్టేజ్‌లో ఉందని చెప్పగలుగుతారనమాట. హ్మ్. ఇది నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఈ ఇప్పుడు విషయంలో. ఇప్పుడు ఆయనకు సంబంధించిన హుహు. సమస్యకి ఎట్లా సార్ పరిష్కారం? అంటే నేను విన్న ప్రకారము ఆయనకి కాలు తీసివేయాలని చెప్పారు. అయ్యో! హ్మ్. ఈ కాలంలో కాలు తీసివేయడం అనేది కొంచెం తక్కువే అనమాట. మేము 20 సంవత్సరాల కింద ఎంబీబీఎస్ స్టూడెంట్స్‌గా ఉన్నప్పుడు మేము సర్జరీ చేసేవాళ్ళం. అచ్చా! మామూలుగా మనకు దొరికే రంపం లాంటిది ఉంటుంది. హెక్సా బ్లేడ్ లాగా ఉంటుంది. దాంతో కాలు తీసేసేవాళ్ళు. ఓహ్! అప్పట్లో ఇంత వైద్యం ఉండేది కాదు. ఇంత యాంటీబయాటిక్స్ ఉండేది టెక్నాలజీగా కాదు. ఉండేది. టెక్నాలజీ ఉండేది కాదు. ఇంతమంది దాంట్లో స్పెషలైజ్ అయిన డాక్టర్స్ ఉండేవాళ్ళు కాదు. సో, అప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే వెంటనే వాళ్ళు కాలు తీసేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదనమాట. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఆధునిక వైద్యంలో మనకి మందులు గానీ, ఇటువంటి సర్జరీస్ ద్వారా గానీ, అంటే రక్త ప్రసరణ ఎక్కడైతే తక్కువ అవుతుందో రక్త ప్రసరణ మళ్ళీ తిరిగి మనం చేయగలం అనమాట. అది. దాన్ని వాస్కులర్ సర్జరీ అనొచ్చు, ప్లాస్టిక్ సర్జరీ అనొచ్చు. హ్మ్. వీళ్ళ హెల్ప్ అంటే ఒక టీమ్‌గా మేము తీసుకొని ఒక ఎండోక్రాలజిస్టు, ఒక సర్జను, అంటే ఫుట్ సర్జన్ అనొచ్చు, వాస్కులర్ సర్జన్ అనొచ్చు, ప్లాస్టిక్ సర్జన్ అనొచ్చు. వీళ్ళందరూ హెల్ప్ తీసుకొని కాలుని 99% మనం కాపాడగలం అనమాట. హ్మ్. అరుదైన కేసుల్లో ఫర్ ఎగ్జాంపుల్ అసలు కాలు పూర్తిగా కుళ్ళిపోయింది, నల్లగా అయిపోయింది, హ్మ్. రక్త ప్రసరణ ఇంకా రాదు అన్న స్టేజ్‌లోనే అంటే ఒక 1%, 5% కేసుల్లోనే ఇటువంటి యాంపుటేషన్ అంటాం అనమాట. కాలు తీసివేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.